హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై వీడియో. మనం ఈరోజు టీఎస్ ఎంసెట్ వాళ్ళకి బైపీసీ సంబంధించినటువంటి అగ్రికల్చర్కి, వెటర్నరీకి, నెక్స్ట్ హార్టికల్చర్కి, ఫిషరీకి, వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పేమెంట్, ఫీజు ఎలా పేమెంట్ చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, సెకండ్ థర్డ్ ప్రాసెస్లన్నీ ఈ వీడియోలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో మొత్తం చివరికి మొత్తం చూడండి. మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ కరెక్ట్ వేలో వితౌట్ ఎనీ మిస్టేక్స్ చేసి లైక్ స్టెప్ బై స్టెప్ నేను చేసి చూపిస్తాను. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇలాంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఫస్ట్ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినట్టుగా మనం పే అప్లికేషన్ ఫీజ్ అని క్లిక్ చేసి ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి. తర్వాత మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ మొబైల్ నెంబర్ మనం ఎప్పుడైతే మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో దాన్ని టైప్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి మనం మనం ఏమైతే ఈమెయిల్ ఐడి అప్పుడు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చామో, స్టార్టింగ్ అప్లై చేసేటప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ముందు మనం ఎంసెట్ అప్లై చేసేటప్పుడు ఇచ్చామో దాన్ని టైప్ చేయాలి. అప్పుడు మనకు ఓటీపీ నెంబర్కి వస్తుంది. అప్పుడు ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఓటీపీ ఎప్పుడైతే మన ఓటీపీ అయిపోయిందో వెంబటే మనకి నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి హాల్ టికెట్ నెంబరు ఆల్రెడీ వస్తుంది, మనం టైప్ చేయడం వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే మన ర్యాంక్ వస్తుంది. తర్వాత మన నేమ్ వస్తుంది, మన జెండర్, మన స్టేటస్, మన సోషల్ స్టేటస్, మన జెండరు, ఇవన్నీ డీటెయిల్స్ అవి వస్తుంది. మనం కొట్టాల్సింది ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి టైప్ చేయాల్సి ఉంటుంది. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి టైప్ చేయాలి. తర్వాత మన మొబైల్ నెంబరు, తర్వాత ఇంకో మొబైల్ నెంబరు, తర్వాత మన అప్లికేషన్ ఏదైతే ఇచ్చామో దాని యొక్క అప్లికెంట్ ఈమెయిల్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది. సరిపోతుంది. తర్వాత 2 టిక్ మార్క్స్ ఉన్నాయి. 2 టిక్ మార్క్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి పేమెంట్ స్టార్ట్ అవుతుంది. పేమెంట్ స్టార్ట్ అయ్యి మనకి పేమెంట్ నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది. మనం ఇక్కడ కొట్టాల్సింది ఒకటి హాల్ టికెట్ నెంబర్ కూడా సరిపోతుంది. మనకి డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మన నెంబర్స్ ఈమెయిల్ ఐడి ఇస్తే మనకి వెంబడే 2 బాక్స్ టిక్ చేయగానే మనకి పేమెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళిపోగానే మనకి పేమెంట్ అనేది మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కడే కాకుండా మనకి పేమెంట్స్లో ఈఎంఐ ఉంది. మనకి పేమెంట్స్లో ఈఎంఐ ఒకటి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, భారత్ క్యూఆర్ కోడ్, ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం 3తోనూ మనకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి జిఎస్టీ కోసం ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతుంది. మనం కార్డుని బట్టి కట్ అవుతుంది మనీ. సో మనకి పే చేసేయాలి. పే చేసేస్తే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయినాక మనకి ఇట్లా ఓపెన్ మనకు ఒకటి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు మనకు ఒకటి చూపిస్తుంది. ఎలా అంటే మనకు పేమెంట్ అయిపోయినట్టు మనకు ఒక ఐడి వస్తుంది. మనకు పేమెంట్ అయినట్టు ఒక ఐడి వస్తుంది. దాంట్లో నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఒక కోడ్ ఇస్తారు, రిఫరెన్స్ ఐడి కోడ్ ఇస్తారు. మనకు పేమెంట్ అమౌంట్ స్టేటస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని వస్తుంది. మనకు ఒకవేళ పేమెంట్ కొంతమందికి ఏమైందంటే మనకు మనీ కట్ అయితే కానీ పేమెంట్ సక్సెస్ కాదు. అలాంటప్పుడు ఏమైందంటే వితిన్ 1 to 7 డేస్లో 7 వర్కింగ్ డేస్లో మనకు మనీ అనేది రీఫండ్ అయిపోతుంది. దాని ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మన మనీ కట్ అయిపోయింది కానీ పేమెంట్ అవ్వలేదంటే మనకు రిఫరెన్స్ ఐడి ఒకటి మెసేజ్ వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి నోట్ చేసి పెట్టుకోవాలి. పేమెంట్ అయిపోగానే నెక్స్ట్ మనకి ఇలా పేమెంట్ అయిపోగానే నెక్స్ట్ మనకి డైరెక్ట్ మనకు ఇంకో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 2 స్టెప్స్లో ఏమో మనం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్, సెకండ్ స్టెప్లో మన కాలేజ్ డీటెయిల్స్, థర్డ్ స్టెప్లో మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా మనం చూపిద్దాం. వన్స్ మనకు ఒక పేమెంట్ అయిపోయిన వెంబటే మనం ఇంకో 3 స్టెప్స్ కంప్లీట్ చేసి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మనకు ఒక 3 స్టెప్స్ కంప్లీట్. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, థర్డ్ స్టెప్లో మనం అప్లోడ్ అండ్ సబ్మిట్ డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్ చేస్తే మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో వెళ్తే ఫస్ట్ చెప్పి హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఇవన్నీ వారంతా అవే వస్తాయి. మనం టైప్ చేయడం అవసరం లేదు. మనం ఏంటంటే అప్లికేషన్ ఫుల్ నేమ్ కూడా అవే వస్తుంది. మదర్ నేమ్ మనం టైప్ చేయాలి. ఫుల్ నేమ్, గార్డెన్ నేము, ఫాదర్ ఫుల్ నేమ్ మనం టైప్ చేసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ దానికి అదే వస్తుంది. మనం మన జెండర్ ఫిక్స్ చేసి చెక్ చేసుకొని మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈ ఆల్టర్నేట్ మొబైల్ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మన ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఆధార్ కార్డులో మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత మనం బ్లడ్ గ్రూప్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదా మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఆధార్ నెంబర్ టైప్ చేయాలి, తర్వాత నేషనాలిటీ అంటే ఇండియన్, లేకపోతే వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ, తర్వాత రిలీజన్ పెడితే అయిపోతుంది. తర్వాత బ్లడ్ గ్రూప్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత మన హౌస్ నెంబరు, తర్వాత మన విలేజ్, మండల్ టైప్ చేయాలి, తర్వాత డిస్టిక్, కంట్రీ, తర్వాత స్టేట్, మన పిన్ కోడ్ టైప్ చేసి సరిపోతుంది. తర్వాత టైప్ చేసిన తర్వాత మనం 7 కంటిన్యూ టైప్ చేయాలి. అప్పుడు మన సెకండ్ స్టెప్ తీసుకెళ్తుంది అది. మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం, పర్సనల్ డీటెయిల్స్. మనం సెకండ్ స్టెప్కి వస్తే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మన 6th నుంచి 12th వరకు ఏ ప్లేస్లో చదవామో అక్కడ టైప్ చేయాలి. అంటే మనం ఏ డిస్ట్రిక్ట్లో చదవామో డిస్ట్రిక్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మన వరంగల్లో అయితే వరంగల్ అని, నల్గొండ అయితే నల్గొండ, అట్లా మనం ఇక్కడ 6th నుంచి 12th వరకు ఏ ప్లేసెస్, ఆ డిస్ట్రిక్ట్ ఏ ప్లేస్ ఉందో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం మనం ప్రతి ఒక్క ప్లేస్ సర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. మనకు మెమోలో ఉంటుంది, 11th మెమోలో ఉంటుంది హాల్ టికెట్ నెంబరు. తర్వాత మన బోర్డు బీఐఏ, మన మ్యాక్సిమం స్టూడెంట్స్కి టీఎస్బీఐ ఉంటుంది, అది టైప్ చేయాలి, లేకపోతే వేరే అయితే వేరే, అట్లా మనకు బోర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకి ఇంటర్ మ్యాక్సిమం స్టేట్ బోర్డ్ అయితే మార్క్సే ఉంటుంది. 1000 మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో టైప్ చేయాలి. అక్కడ సిబిఎస్ఈ అయితే గ్రేడ్ సిస్టమ్ ఉంటే గ్రేడ్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు. మనకు బోర్డు కూడా సిబిఎస్ఈ వాళ్ళకి సెంట్రల్ బోర్డు ఉంటుంది, స్టేట్ వాళ్ళకి మాత్రం టీఎస్బీఐ ఉంటుంది, టీజీబీఐ, అది పెడితే సరిపోతుంది. తర్వాత మనకు పాసింగ్ ఇయర్ అడిగితే పెట్టాలి, మార్క్స్ మన గ్రేడ్స్ మార్క్స్ పెడతాం. అంటే పాసింగ్ ఇయర్ మనం ఏ ఇయర్లో పాసింగ్, ఇది క్లియర్గా మనకి ఇంటర్మీడియట్ మెమోలో ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని డేట్ ఇస్తారు, అక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అది టైప్ చేస్తే సరిపోతుంది. మన హాల్ టికెట్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కూడా దాని మీద ఉంటుంది, ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది, ఎస్ఎస్సి అంటాం సారీ, ఇంటర్మీడియట్ మెమోలో ఉంటుంది. తర్వాత డీటెయిల్స్, ఇప్పుడు వచ్చే డీటెయిల్స్ ఏంటంటే మనకి ఫార్మర్ కోటా రిలేటెడ్ డీటెయిల్స్. ఫార్మర్ కోటా ఉంటే ఎవరికైతే, ఫార్మర్ కోటా అంటే ఏంటంటే ఎవరికైనా మినిమం 1 acre ల్యాండ్ ఉండి 4 years ఒక రూరల్ ఏరియా విలేజ్లో కనుక మన స్కూలింగ్ అన్న కాలేజ్ అనేది చేస్తే మన ఫార్మర్ కోటా కిందకి ఎలిజిబుల్ అవుతాం. మినిమం 1 acre ల్యాండ్ మన పేరు మీద, మన పేరెంట్ పేరు మీద, లేకపోతే మన గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉండాలి, గ్రాండ్ పేరెంట్స్ మీద. 4 years ఒకటి మన ఎస్ఐతే ఎస్సీ పెట్టారు, మినిమం 4 years నాన్ మున్సిపల్ ఏరియా అంటే విలేజ్ ఏరియా అనమాట. They are having minimum 1 acre land in the name of applicant, parent or grandparents. మనకి తర్వాత మనం అగ్రికల్చర్ లేబర్ కోటా, ఈ ఫార్మర్ కోటా వేరు, అగ్రికల్చర్ లేబర్ కోటా వేరు. లేబర్ కోటా అంటే మనం మినిమం 4 years రూరల్ ఏరియా చదివి ఉండాలి. మళ్ళీ మనకి ల్యాండ్, ఎలాంటి ల్యాండ్ ఉండకూడదు, మన పేరు మీద, మన పేరెంట్స్ పేరు మీద, మన గ్రాండ్ పేరెంట్స్ మీద ల్యాండ్ ఉండకూడదు. మళ్ళీ 1 acre అసలు ల్యాండ్ ఉండకూడదు. 4 years రూరల్ ఏరియా చదివి ఉంటే మనం అప్పుడు లేబర్ కిందకి వస్తాం. తర్వాత మనకి స్పెషల్ రిజర్వేషన్స్ అంటే మనకి ఇప్పుడు క్యాప్ అన్న, డిఫెన్స్ అన్న, ఎన్సీ సర్టిఫికేట్స్ ఉంటే మనం వేస్తాను, మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన స్పెషల్ డీటెయిల్స్ అంటే ఏంటి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అయినా, గేమ్స్ ఉన్నా మనకు మన పర్సనల్ వేస్తే నోట్ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనకు పిహెచ్ 40% ఎలిజిబుల్ పిహెచ్ ఉంటే మనకు పెట్టాలి. మనకు ఆల్రెడీ మనకు ఇస్తాను ముందే మనం పెట్టిన అవసరం లేదు. మనకు అప్లికేషన్ చేసేటప్పుడే మనకి అప్లికేషన్ అప్పుడే మనం పెడతాం ఉందా లేదా అని. కాబట్టి మనం మళ్ళీ ఇట్లా మాట్లాడుకుండదు. తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనకు కరెక్షన్స్ ఉంటే మొత్తం మనం బ్యాక్ చేసుకొని ఇంకోవే మళ్ళీ కరెక్షన్ సరి చేసుకుంటుందో, లేకపోతే అంతా రైట్ కుట్టామనుకుంటే నెక్స్ట్ సేవ్ బటన్ ప్రెస్ చేసి సేవ్ అని కంటిన్యూ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్టెప్లోకి పోతాం. మనం ఇంతకుముందు మనం ఒక డీటెయిల్ మిస్ చేసామండి. ఇంతకువేళ మనకు ఇంతకుముందు మనకు ఒకవేళ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఉన్న, ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఫార్మర్స్ కూడా కిందకి ఉంటాయి. ఎంబటే అక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఎంబటే మనకు అక్కడ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. మన ఫార్మర్ కోటాకి ఎనెక్స్ 1 ఉంటుంది. ఎనెక్స్ 1 వచ్చేసి మన నాన్ మున్సిపల్ ఏరియా స్కూల్ నుంచి తెచ్చిన సర్టిఫికేట్, అది ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. తర్వాత మన ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అంటే 1 acre ల్యాండ్ ఉన్నట్టు అదొక సర్టిఫికేట్, ఎంబటే ఆడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి థర్డ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడింగ్. మనం ఇప్పుడు లాస్ట్ స్టెప్లో మనం ఫస్ట్ 2 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన థర్డ్ స్టెప్లో మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకి కావాల్సిన స్కాన్ చేసే ఫోటోగ్రాఫు, అప్లికెంట్ సిగ్నేచరు, ఇవన్నీ పీడిఎఫ్ ఫామ్లో ఉండాలండి. పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి. దాంట్లో మనకి డాక్యుమెంట్ చేసేటప్పుడు వాడు చెప్తాడు ఏ సైజులో ఉండాలి, దాన్ని బట్టి మనం చేసి పెట్టుకోవడం సరిపోతుంది. తర్వాత ఎస్ఎస్సి మార్క్స్
10th దానిలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మెమో, తర్వాత ర్యాంక్ కార్డు. మన ర్యాంక్ కార్డు అలా మనం డౌన్లోడ్ చేసుకుందాం, దాన్ని పీడిఎఫ్ ఫామ్ చేసి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఒకటి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనకు ఉన్నది ఇంటర్మీడియట్ది, రిజల్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సోషల్ స్టడీస్ సర్టిఫికేట్ అని అడిగాడు ఎంత ఉందో, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, షెడ్యూల్ క్యాస్ట్. మనకు ఓబీసీ ఉండదు, బీసీ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్, జనరల్ సర్టిఫికేట్ ఉంది, ఈడబ్ల్యూ సర్టిఫికేట్. ఒకవేళ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా 24th అంటే జనవరి తర్వాత తీసుకున్నది ఉండాలి. ఫర్ 25th అంటే ఖచ్చితంగా జనవరి తర్వాత, మరీ ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత తీసుకుని ఇంకా బెటర్. తీసుకుంటే ఏప్రిల్ తర్వాత తీసుకునే బెటర్, తర్వాత జనవరి తర్వాత ఏం కాదు. 25th తర్వాత తీసుకునే మాత్రమే ఉండాలి, ఎందుకంటే సోషల్ మారుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎవరైనా ఫార్మర్స్ కూడా అప్లై చేసుకున్నప్పుడు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఒకటి, అగ్రికల్చర్. నాన్ మున్సిపల్ ఏరియా అంటే మనం రూరల్ ఏరియాలో చదివినట్టు సర్టిఫికేట్ ఉంటుందండి అది. తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, మనకు ఒక 1 acre ల్యాండ్ కంటే ఎక్కువ ఉంటే, మన పేరెంట్స్ మీద అయినా మన పేరు మీద ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ మీద ఉంటే అది వర్తిస్తుంది. తర్వాత లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైతే లేబర్స్ కూడా తీసుకుంటారో వాళ్ళు. తర్వాత అగ్రికల్చర్ లేబర్ కూడా ఇది క్షేత్రంలో ఉంటుంది, డౌన్లోడ్ పెట్టుకుంటా. మనకి ఇప్పుడు ఈ అనైషర్ 1, 2, 3 ఉన్నాయి మన వెబ్సైట్లో. దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం ఫామ్ ఫిల్ చేసి తహసీల్దార్ దగ్గర, స్కూల్ దగ్గర మనకు సైన్ చేసుకుంటే సరిపోతుంది. 1, 2, 3. తర్వాత మనకు ఒక పిహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది, పిహెచ్. లేదా క్యాబ్ మన వాళ్ళ పేరెంట్స్ ఆమెలో ఉంటాయి, వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్, మనకు ఎన్సీసీ ఉన్న, స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్స్ ఉన్న, అవన్నీ ఇక్కడ తీసుకుంటారండి. సో ఇవన్నీ మనకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి ఇన్ ద ఫామ్ ఆఫ్ జేపీజీ అన్న పిఎన్జీ ఫామ్లో ఉండాలి. ఫర్ మినిమం 50 KB. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 50 KB నుంచి 500 KB వరకు ఉండాలి. అంతకంటే పెద్దగా ఉండడానికి వీళ్ళు, అంతకంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. అదే ఫోటో సిగ్నేచర్ అనుకో 20 KB అంటే సరిపోతుంది. మిగతా ఫొటోస్ అండ్ మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఏమో మనకి 50 KB నుంచి ఉండాలి. ఫోటో సిగ్నేచర్ మాత్రం